గ్రాండ్ వెల్కమ్ టు జ్యోతిలక్ష్మి ఆడియో. ఏంటండి ఇంత సైలెంటా జ్యోతిలక్ష్మి ఆడియోలో? ఎస్, ఇదే ఎనర్జీ ఆడియో అయిపోయేంత వరకు కూడా మాకు కావాలి. కంటిన్యూ చేస్తారు కదా? ఆబ్వియస్లీ వచ్చేవాళ్ళు స్టేజ్ మీదకి వస్తే మీ ఎనర్జీ కూడా పెరిగిపోతుంది. సో ఆరుష్ మీడియా ప్రెజెంట్స్ జ్యోతిలక్ష్మి ఆడియో లాంచ్ పవర్డ్ బై నభి ఇన్ఫ్రా డెవలపర్స్, co-sponsored by Vastralaya, Swapna Paidi Designer Studio, Big C, Garage 69, Entry Coffee Shop, Kala Mandir and Maya Bazaar. సో ఈ కార్యక్రమాన్ని మొత్తం మీరు జెమినీ టీవీ ఇంకా TV9లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారు. CK ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ శ్రీ సుభాష్ శ్వేత ఫిల్మ్స్ పతాకంపై పూరి గారి డైరెక్షన్లో మన బబ్లీ గర్ల్ చార్మీని జ్యోతిలక్ష్మిగా త్వరలో మనం చూడబోతున్నాము. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచే మీరు అందరూ ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు, నాకు తెలుసు. కానీ ఇవాళ ఆడియోతో పాటు ఆ సినిమా చూపిస్తామని మేము చెప్పాం, కానీ కొంచెం చిన్న చిన్న బిట్లు మీకు అలా వదులుతాం అనమాట. సో అవి చూసి మీరు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. ఎందుకంటే నేను మధ్యాహ్నమే చూశాను. సూపర్ పర్ఫార్మెన్స్ బై చార్మి గారు. ఒక్కసారి చార్మి గారికి, కళ్యాణ్ గారికి, పూరి గారికి ఓ వేసుకుంటూ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా శ్రీ సుభాష్ శ్వేత ఫిలిమ్స్తో కలిసి మన చార్మి గారికి అండదండగా ఉంటూ సి కళ్యాణ్ గారు మనకి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు మన టాలీవుడ్లో ఎన్నో భారీ చిత్రాలు, మంచి చిత్రాలు, ఉదాహరణకి కలేజా, ఒక్క సినిమా అని ఏంటండి ఎన్నైనా చెప్పుకోవచ్చు ఆయన చిత్రాలు. సో మళ్ళీ జ్యోతిలక్ష్మి అంటే ఒక కొత్త బ్యాంక్ మన ముందుకు రాబోతున్నారు. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి చిత్రంలో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. శ్వేత ఫిలిమ్స్ అండ్ సీకే ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఇక పూరి గారి గురించి ఏం చెప్పాలండి, ఆయన గురించి చెప్పాలంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు హీరోలు అంటే అయితే ఫుల్ మాస్గా చేసేవాళ్ళు, లేదంటే కొంచెం ఫ్యామిలీ సబ్జెక్టులతో ముందుకు వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఈయన వచ్చాక అండి పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. చేసుకోవడమే పవర్ స్టార్ని సెలెక్ట్ చేసుకుని నువ్వు నందా అయితే ఏంటి బద్రీనాథ్ అంటూ ఆయన స్టైల్నే మార్చేశారు. ఇక ఆ తర్వాత రవితేజ గారితో ఈడియట్, కమిషనర్లు సిటీకి వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్. ఈ సినిమా తర్వాత లోకల్ అనే పదం కాలేజ్ కుర్రాళ్ళకి వాడుక పదం అయిపోయింది. అండ్ ఆ తర్వాత బన్నీతో 6 ప్యాక్ అంటూ దేశముదురు, మహేష్ బాబు స్టైల్ని, రేంజ్ని ఒక్కసారి అమాంతంగా తీసుకెళ్లే పోకిరి, మొత్తం తెలుగు హిందీ కలిపి 25+ ఫిల్మ్స్ చేశారు. అండ్ ఇక ఇప్పుడు టెంపర్ అంటూ ఒక టెంపర్ హిట్ని అందుకొని వన్స్ అగైన్ బాక్స్ ఆఫీస్ని హిట్ చేస్తున్నారు విత్ జ్యోతిలక్ష్మి. ఆల్ ది బెస్ట్ పూరి గారు. ఓకే, ఇక మీ అందరికీ ఒక క్వశ్చన్ అండి. ఇప్పటి వరకు మన టాలీవుడ్లో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎన్ని వచ్చాయి? వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని చేసిన హీరోయిన్స్ని కూడా అంతే, చాలా తక్కువ మంది ఉంటారు. వై? బికాస్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా పెద్దదండి, దాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ఒకళ్ళ కోసం మాత్రం ఆమెని చూసి ఆమె కోసం ఒక స్పెషల్ స్టోరీస్ క్రియేట్ చేస్తారు డైరెక్టర్స్, ఆ పర్ఫార్మెన్స్ కోసం, ఆ గ్లామర్ కోసం. అలా క్రియేట్ చేయబడిందే ఈ జ్యోతిలక్ష్మి. అండ్ దానికి 100% జడ్జ్మెంట్ ఇచ్చారు చార్మి గారు. అండ్ ఇప్పుడు మీ అందరికీ ఒక సర్ప్రైజ్. సో లెట్ మీ హ్యావ్ అవర్ బబ్లీ గర్ల్ చార్మి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ బిఫోర్ వి స్టార్ట్. ఈ సినిమాతో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా కూడా చార్మి గారు మనకి పరిచయం కాబోతున్నారు. విష్ హర్ ఆల్ ద బెస్ట్ గైస్. హలో చార్మి. హలో చార్మి, జ్యోతిలక్ష్మి అని పిలవాలా, మిమ్మల్ని చార్మి అని పిలవాలా? నాకు ఇప్పుడు డిసైడ్ చేసి చెప్పండి. ఈవెంట్ అంతా అదే కంటిన్యూ అయిపోతుంది. ఓన్లీ జ్యోతిలక్ష్మి. ఓన్లీ జ్యోతిలక్ష్మి. ఓకే జ్యోతిలక్ష్మి, ఇప్పుడు మన వాళ్ళు సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కెన్ ఐ హ్యావ్ వన్ మోర్ మైక్ ప్లీజ్? హాయ్, అందరికీ నమస్కారం. సో చాలా రోజు నుంచి ఈ ఆడియో ఫంక్షన్ గురించి ప్లానింగ్, ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇది ఆడియో ఫంక్షనే కాదు, ఇది ఇంట్లో ఒక పెళ్ళి జరిగితే ఎలాంటి ప్రిపరేషన్స్ వీ డూ, అలాంటి ప్రిపరేషన్స్ చాలా రోజు నుంచి జరుగుతున్నాయి. సో ఆడియో ఫంక్షన్ ఆఫ్ జ్యోతిలక్ష్మి అంటే ఇది మీరు మా ఇంటికి
ఒక ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది నాకు. సో అందుకే గెస్ట్ అందరి కోసం అండ్ మన వ్యూవర్స్ who all are watching on television. చార్మి గారు డౌట్ మీ ఇంట్లో ఫంక్షన్ అన్నారు, మరి భోజనాలు విందు హలో ఇంట్లో ఫంక్షన్ అన్నాను కరెక్టే, కానీ ఇక్కడ భోజనాలు మందు గిందు ప్రొడ్యూసర్ లక్షణాలు చూపిస్తున్నారండి. ప్రొడ్యూసర్ లక్షణాలు అప్పుడే వంట పట్టేసే ఈవిడికి. కళ్యాణ్ గారు బాగా అలవాటు చేసేసారు మీరు. భోజనాలు అంటే లేవంట, ఇంటి ఫంక్షన్ అంట. ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సో అందుకోసం మా ఇంటి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ గెస్ట్ అందరి కోసం అండ్ వ్యూవర్స్ టెలివిజన్లో వ్యూవర్స్ అందరి కోసం ఇవాళ నేనే మీకు హోస్ట్. చార్మి గారు యాంకరింగ్ అంట. మరి ఇంకా అంటే కాదు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, నాకు మీరు అనుకుంటున్నారు కానీ నాకు తెలుగు అంత శుద్ధంగా అంత నీట్గా మంచిగా రాదు. నా తెలుగు చాలా కామెడీగా ఉంటుంది. ఏంటమ్మా తెలుగు కామెడీగా ఉంటుంది? నిజంగా నా తెలుగు చాలా అటు ఇటు ఏదో అలా ఉంటుంది. సో కొద్దిగా అర్థం చేసుకోండి. ఒకవేళ నవ్వు వచ్చినా కూడా నా మొహం మీద నవ్వకండి, ఏడ్చేస్తాను నేను. ఎంత గొప్ప విషయం అంటే నాకు తెలుగు రాదు, శుద్ధంగా రాదు అని తెలుగులో చెప్తుంది ఈవిడ. అంత గొప్ప మనిషి. అస్సలు మేము మిమ్మల్ని ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏమండి, మిమ్మల్ని చూసి ఇప్పుడు హీరోయిన్స్ తెలుగు మాట్లాడడం నేర్చుకుంటున్నారు, ఇన్స్పైరింగ్గా తీసుకుంటున్నారు మిమ్మల్ని. మీరేమో నాకు తెలుగు రాదు అంటున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ తెలుగు. ఓకే కదా అబ్బాయిలు? ఎస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇంటి ఫంక్షన్లో ముందుగా మాకేం చూపిస్తున్నారు? మీకు ఇవాళ ఫంక్షన్లో ముఖ్యంగా చిన్న చిన్న సర్ప్రైజ్ ప్యాకేజెస్ చాలా ఉంటాయి. ఓకే. అండ్ everyone, especially all the guests here and everyone on television who's watching live, stay tuned because ఇది యూజువల్ ఆడియో ఫంక్షన్ లాగా ఉండదు. ఇదేంటంటే కొద్దిగా ట్రెండీగా, కొద్దిగా క్యాజువల్గా, కొద్దిగా ఫార్మల్గా, కొద్దిగా ఇన్ఫార్మల్గా, బట్ డిఫరెంట్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా. ఎస్. సో ప్లీజ్ స్టే ట్యూన్. ఓకే, సో ఫస్ట్ ఏం చూపిస్తున్నాం మనం? మరి ఫస్ట్ ఏం చూద్దాం? ప్రోమో చూద్దామా? మన ప్రోమో రిలీజ్ చేసాం. ప్రోమో కన్నా ముందు జ్యోతి లక్ష్మి ఇంగ్లీష్లో ట్రైలర్ ఉంటే ఎలా ఉంటుంది అది చూద్దాం. మంది టాలీవుడే కదా, హాలీవుడ్ దాకా ఎందుకు ఇప్పుడు? కొద్దిగా ఆశలు పెద్ద పెద్ద ఉంటే బాగుంటాయి కదా. ఓకే, సో ఇంగ్లీష్లో జ్యోతిలక్ష్మి ట్రైలర్ ఎలా ఉంటుంది? ఐ ఇన్వైట్ Aziz on the stage. All the best, Aziz. Shamla. Hello. Thank you so much, ma'am. Prestigious and privileged to share this stage. So let's watch the trailer of Jyoti Lakshmi in English. Imagine you're just hearing the sound and there is no screen here. Just close your eyes and witness the trailer in English of our forthcoming film Jyoti Lakshmi. Something like this. I need a little volume, please. Hello, I need a little volume. Since the beginning of time, man has seen the greatest of evolutions. Mike, come out here! We need Jyoti Lakshmi with us! From CK Entertainments and dashing director Puri Jagannath comes a story of true love and passion. Jyoti Lakshmi, coming soon in theaters near you. Thank you. Awesome. అజీజ్, మీ గురించి కొద్దిగా చెప్తారా అజీజ్? 10 సంవత్సరాలుగా నేను తెలుగు ఇండస్ట్రీలో యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్లా బతుకుతున్నాను. దానికి ముందు ది అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్ లాంటి సినిమాలు కూడా చేశాను. కానీ జ్యోతి లక్ష్మి వరకు నేనంతే. ఇప్పుడు నేను టాలీవుడ్లో యాక్టర్ కూడా అయ్యాను. థ్యాంక్ యూ పూరి గారు, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చార్మి గారు, హాలీవుడ్ లో జ్యోతిలక్ష్మి ట్రైలర్ చూసేసాము, Yes. ఓకేనా?
ఇప్పుడు మన Tollywood ఒరిజినల్ లో ట్రైలర్ original ఒకసారి trailer yeah. చూద్దాం. మన ఒరిజినల్ ట్రైలర్ ఒకసారి చూద్దామా? ఆల్రెడీ రిలీజ్ అయింది, కానీ- బట్ ఆన్ రిక్వెస్ట్ అండ్ బై డిమాండ్ లెట్ us watch the original trailer of Jyoti Lakshmi. ఒక్క ఎఫ్ఐఆర్ ఉంటేనే తట్టుకోలేరు, రోజుకు ఎఫ్ఐఆర్ ఉంది నాకు. ఎట్ట చేసుకుంటావు పెళ్ళి? నీతోనే ఉంటా, నీతోనే చేస్తా, నువ్వు కూడా నాతోనే చేస్తావు, నాతోనే చేస్తావు. జ్యోతి లక్ష్మి ఎక్కడుందిరా? నేను చెప్పాను కదా జ్యోతిలక్ష్మి అని, అదే. వసే జ్యోతి లక్ష్మి, అమెరికా రావే చెప్తా. జ్యోతి లక్ష్మిని మీరు ఇంకా మర్చిపోండి సార్. రొమాంటిక్ పీపుల్ కూడా పసిపిల్లలు లాంటి వాళ్ళేరా. ఇక్కడ వైఫై కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే కొద్దిగా బఫర్ అవుతుంది. 3G లేదు ఇక్కడ, నెట్వర్క్స్ అన్ని కొద్దిగా Wi-Fi tight గా ఉన్నాయి. కాదండి. సో ఇప్పుడు అక్కడ పోల్ పెట్టి సిగ్నల్స్ తెప్పిస్తున్నాం. అప్పటి వరకు మనం కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కాదు కాదు, ఇంత పెద్ద నెట్వర్క్ ఇక్కడ ఉంటే ఇంకా అక్కడ ఏం పని చేస్తుంది లేదు చెప్పండి. లేదు, ఇలాంటి ప్లే చేయాలంటే మనకి ఒరిజినల్ వైఫై అవసరం ఉందమ్మా. ఓకే చార్మి గారు మీరు అటు ఇటు కదలకండి, నేను కదలలేకపోతున్నా మీతో అమ్మా పాటు. అమ్మా Yeah. అమ్మా ఓకే సారీ చార్మి ఇది గారు- ఫస్ట్ టైం హోస్టింగ్ కదా, కొద్దిగా ఏం Please పర్వాలేదు, adjust నో చేసుకోండి. ప్రాబ్లం. కానీ చాలా హ్యాపీగా ఉంది తెలుసా, ఫస్ట్ టైం ఒక స్టార్ హీరోయిన్ తో నేను కో హోస్ట్ చేస్తున్నాను, అది కూడా ఫర్ అవైటింగ్ మూవీ జ్యోతిలక్ష్మికి. థ్యాంక్ యూ సో మచ్ చార్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నా ఇప్పుడు ఇంకొక చిన్న సర్ప్రైజ్ అందరికి. నాన్ స్టాప్ లాఫ్టర్ రైట్ చూడబోతున్నారు మీరందరూ. మన సినిమా జ్యోతి లక్ష్మిలో పర్ఫామ్ చేసిన వాళ్ళు అందరూ అందరం అందరూ అందరం ఓకే మీ ముందుకి టపా 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 కామెడీ స్కిట్స్ చేయబోతున్నారు. సో గెట్ రెడీ అండ్ స్టే ట్యూన్ గైస్. Are you ready? Please welcome whole Jyoti Lakshmi team onto the stage. నిజంగానే ఈ ఆడియో లాంచ్ ఏదో చాలా డిఫరెంట్గా ఉందండి. అసలు మామూలుగా హీరోయిన్లేమో లాస్ట్లో వస్తారు, కానీ ఇక్కడ చార్మి గారు ముందే వచ్చి హోస్టింగ్ అంటున్నారు, టీం అంతా వచ్చి స్కిట్ అంటున్నారు. ఇంకెక్కువ మాట్లాడి వచ్చేసారు. స్కిట్ చూసేయండి. హే థ్యాంక్ యూ ఏంటది? ఆల్ ది బెస్ట్ అని ఏదో తీస్తుంటే నేను ఇస్తున్నామేమో అనుకున్నాను. గురుగారు ఓం ఆల్ ది తస్ బెస్ట్. అంతా బుస్. గురుగారు నా పేరు భద్రం గురుగారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎలా చెప్పారు గురుగారు? హలో 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 ఎల్లో ట్యాగ్, భుజాన ల్యాప్టాప్ బ్యాగ్, ఇది ఆన్ చేసినట్టున్నారు. ఊడుతున్న జుట్టు, పెరుగుతున్న పొట్ట, తరుగుతున్న ఈ చెప్పకనే చెబుతున్నాయి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. గురుగారు మామూలు వాళ్ళు కాదు గురుగారు మీరు. విషయానికి రారా, ఏం చెప్పంటారు గురుగారు? నీ కష్టాలు చెప్పుకోబే. కష్టాలు చెప్పుకున్నా ఆయన. గురుగారు తట్టుకోలేకపోతున్నాను గురుగారు. ఏంటి స్ట్రెస్ గురుగారు, స్ట్రెస్. గురుగారు ఆఫీస్కి పొద్దున్న 9 గంటలకు వెళ్తే రాత్రి 9 అవుతుంది గురుగారు. ఓ ఈ మధ్యలో క్లయింట్ మీటింగ్స్ అని, ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ అని, ఓ పక్కనేమో మేనేజర్ గారు నాన్న నాన్న తట్టుకోలేకపోతున్నాను గురుగారు. అన్నీ ట్రై చేశాను గురుగారు. ముక్కు మూసుకుని ప్రాణాయామం ట్రై చేశాను గురుగారు, కళ్ళు మూసుకుని మెడిటేషను, ట్యాబ్లెట్లు అన్నీ ట్రై చేశాను గురుగారు. ఏది వర్కౌట్ అవ్వట్లేదు గురుగారు. నా స్ట్రెస్ తగ్గించే మార్గం మీరే చెప్పాలి గురుగారు. గురుగారు చెవిటైరా. చెవి అవునా గురుగారు? నిజంగా తగ్గిపోతా గురుగారు? ఓరా ఉంటాను గురుగారు. సెల్ ఫోన్ లేని మనిషి ఉంటాడేమో కానీ స్ట్రెస్ లేని మానవుడు ఉండడు నాయన. వీడికి ఇచ్చే ఒక తుస్ ఏమవుతాడో చూడండి. త్వరగా త్వరగా త్వరగా. ఓం తుస్
అంతా బుస్. ఏలా 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 ఏలా. హాయ్ గురుజీ, హౌ ఇస్ లైఫ్ గోయింగ్ అనా? ఏయ్, గురుగారు ఎలా ఉన్నావురా? సూపర్ గురుగారు. ఎలా ఉంది టైమింగ్స్? గురుగారు ఈరోజు 9 గంటల నుంచి రేపు 9 గంటల వరకు పనిచేయడానికి నేను రెడీ. మరి మీటింగ్స్? గురుగారు కోట్ల రూపాయల కంపెనీ పెట్టినప్పుడు ఆ మీటింగ్స్ ఉండవు ఏంటి చెప్పండి. మరి మీ బాస్ తిట్లు అవి అవి ఇవి? తిట్లా గురుగారు, లక్షల శాలరీ ఇస్తారు, ఆ మాత్రం తిట్టరేటి. గురుగారు మిమ్మల్ని కలవక ముందు జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని స్ట్రెస్ అనుకున్నాను గురుగారు. కానీ స్ట్రెస్ అంటే ఏంటి, దాని ఉగ్ర రూపం ఎలా ఉంటుంది మీరు చెప్పిన తర్వాత పెళ్లి చేసుకున్న తెలిసింది గురుగారు. ఆ స్ట్రెస్ తో పోలితే ఇది స్ట్రెస్ గురుగారు కాదు గురుగారు. బాబోయ్ గురుగారు, రియల్ స్ట్రెస్ పెళ్లిలో ఉంటుందని, పెళ్ళంతో పాటు వస్తుందని తెలుసుకున్నాను గురుగారు. గురుగారు 70% మంది మగాళ్ళు ఆఫీసులకు వెళ్తుంది దీని మీద ఇంట్రెస్ట్తో కాదు గురుగారు. ఇంట్లో పెళ్ళం బాధలు తట్టుకోలేక, టార్చర్ తట్టుకోలేక వస్తున్నారు గురుగారు. గురుగారు నవ్వడం కాదు గురుగారు, ఇప్పుడు ఆ స్ట్రెస్ పోవడానికి సొల్యూషన్ చెప్పండి గురుగారు. పెళ్లి చేసుకోవడం అంటేనే స్ట్రెస్, ఇది నగ్న సత్యం. దానికి సొల్యూషన్ లేదు లేదా? ఇది గుడ్డలేని నిజం. ఎలా గురుగారు మరైతే? ఓరత్తుస్, అది తెలిస్తే నేను గుండెందుకు కొట్టించుకుంటాను రా బాబా. దా మనమే